అక్కినేని నటవారసుడు అఖిల్ కెరియర్లో ఇంతవరకు చెప్పుకునే చిత్రం అంటే అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ సినిమా మినహా చేసిన సినిమాలన్నీ వృధాగా ప్రయత్నాలుగానే కనిపిస్తాయి. కొన్ని చిత్రాలు యావరేజ్గా ఆడినప్పటికీ అక్కినేని రేంజ్ చిత్రాలు కావని ఏజెంట్తో యాక్షన్ స్టార్ అవుతాడనుకున్నారు. కానీ ఆ సినిమా పరాజయం అఖిల్ను అంతకంతకు కిందకు లాగేసింది. ఇలా ఇన్ని పరాజయాలు అఖిల్ వేగాన్ని కూడా తగ్గించాయి. నాటి నుంచి కథలు, దర్శకుల విషయంలో అఖిల్ సెలెక్టివ్గా ఉండడం మొదలుపెట్టాడు. మునుపటిలా తొందరపడి ఏ సినిమాకు ఓకే చెప్పడం లేదు. అవసరమైతే ఇంట్లో వారి సలహాలు తీసుకుంటున్నాడు. తన నిర్ణయాలపైనే కాకుండా పెద్దవారిని కూడా సంప్రదించి అందరికీ ఓకే అనుకుంటేనే ముందుకెళ్లడం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అఖిల్ పెళ్లి కూడా జరిగింది. పెద్దలు చూసిన అమ్మాయినే అఖిల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ ఇండస్ట్రీకి వచ్చిన వేగం చూసి ప్రేమలో పడి ఆ తరహా వివాహానికే ఆసక్తి చూపిస్తాడనే విశ్లేషణలు ఆరంభంలో వ్యక్తమయ్యాయి. కానీ వారందరికీ షాక్ ఇచ్చి మమ్మీ డాడీ చూపించిన సంబంధాన్నే చేసుకున్నాడు. వివాహం అయితే జీవితంలో కొన్ని మార్పులు వస్తాయంటారు. మరి అఖిల్ విషయంలో ఎలాంటి చేంజెస్ వస్తాయో చూడాలి. మరి ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత కమిట్ అయిన చిత్రం ఇది. అలాగే పెళ్ళైన తర్వాత రిలీజ్ అవుతున్న తొలి చిత్రం కూడా ఇదే. దీంతో లెనిన్ సక్సెస్ పై అక్కినేని కుటుంబమే కాదు, ఆయన అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అఖిల్ పెద్ద విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీలో కుటుంబ నేపథ్యంలో సాగే కథలే కొత్తగా చెప్పబోతున్నారు.